కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో బందుగాణం ఉన్న కొంతమూరుకు చెందిన న్యాయవాది, జర్నలిస్టు, సామాజిక సేవకురాలు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ డాక్టర్ విజయ్ కుమారి చీలి మాదిగ సామాజిక వర్గానికి చెందిన 300 మందితో కలిసి స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లోని జిల్లా బీజేపీ కార్యాలయంలో దగ్గుబాటి పురంధరేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ఆమెతో పాటు అనుచరులకు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ దేశంలోని బడుగు, బలహీన వర్గాలు, నిమ్న జాతుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. పార్టీలో చేరుకున్న నాయకులు, కార్యకర్తలు మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం అంటే మోదీకి ఎనలేని గౌరవమన్నారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీని మరింత బలోపేతం చేయడంతో పాటు మోదీకి అన్ని విధాలుగా అండదండలు అందించాలని కోరారు. పార్టీలో చేరిన చీలి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో బీజేపీని 2029లో జరిగే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిపించి మోదీకి బహుమతిగా అందిస్తామని తెలిపారు. ఏళ్ల తరబడి నష్టపోతున్న వాదిగలకు వర్గీకరణ ద్వారా న్యాయం చేయడంతో పాటు రిజర్వేషన్లకు రక్షకుడిగా ఉంటారని మోదీ ఇప్పటికే ప్రకటించారన్నారు. బీజేపీలో ఏ బాధ్యతలు అప్పగించినా పురంధరేశ్వరి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి, పరిమి రాధాకృష్ణ, కురగంటి సతీష్, యనమల రంగబాబు, కోడూరి లక్ష్మీనారాయణ, అడబాల రామకృష్ణ, నీరుకొండ వీరన్న చౌదరి, ఆకుల శ్రీధర్, రొంగల గోపి శ్రీనివాస్, పడాల నాగరాజు, కాలేపు సాయిరాం, బూర రామచంద్రరావు, లక్ష్మీ ప్రసన్న, రజని, వాణి, గుర్రాల వెంకట్రావు, కొండలరావు, ఉండ్రు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. విజయ్ గారు పెద్ద ఎత్తున వారి సహచర బృందంతో పార్టీలో చేరటం అనేది ఇది శుభ సూచకం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ దినదిన ప్రవృద్ధిమానంగా బలపడుతున్నటువంటి అంశానికి ఇది సంకేతం అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. వారు పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భంలో వారు నన్ను కలవడానికి వచ్చినప్పుడు విజయ్ గారిని అడిగాను, మీరు ఎందుకు పార్టీలో చేరాలనుకుంటున్నారు అని చెప్పి అడిగినప్పుడు నరేంద్ర మోడీ గారు దేశానికి చేస్తున్నటువంటి సేవ, రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం, అదేవిధంగా దళితుల్ని గుర్తించినటువంటి సందర్భంలో మేమందరం కూడా పార్టీలో చేరాలనుకుంటున్నాం అని చెప్పి విజయ్ గారు చెప్పడం జరిగింది. రాజ్యాంగానికి నేను కాపలాదారుడిని, అలాగే రిజర్వేషన్కి నేను కాపలాదారుడిని అని చెప్పి ప్రకటించుకున్న వ్యక్తి తనకు తానుగా మోదీ గారు. ఒక ఛాయ్ వాళ్ళ ఒక సామాన్య కార్యకర్త ఒక ప్రధానమంత్రి అవ్వగలిగారు అంటే ఒక అద్వానీని చూసుకోవచ్చు, ఒక వాజ్పేయి గారిని చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా వారసత్వ రాజకీయాలు కాదండి, అలాగే కులపాలన కాదండి. సో వారు ప్రధానమంత్రులను చూస్తే డిఫరెంట్ సామాన్య కార్యకర్తలుగా వచ్చి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిన వాళ్ళు మోదీ గారు కూడా. సో ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు నేను జాయిన్ అయితే ఏమో రేపొద్దు నేను కూడా ప్రధానమంత్రి అవ్వచ్చేమో. దళితులమంతా మోదీ గారికి బహుమతిగా ఇవ్వడానికి ఫస్ట్ పునాది ఒక దళిత మాదిగరాలుగా నేనే ఈరోజు దశమి రోజున ఈరోజు అమ్మవారిని నిలబెట్టారు. నేను ఒక శక్తిగా అమ్మవారిగా ఫీల్ అవుతూ నేను బీజేపీలో చేరానండి. అనేక మంది మేధావులు కానీ, చదువుకున్న వ్యక్తులు కానీ వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలి, భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే ఒక ఆకాంక్షతో ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో మరి జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున తటస్థులు కానీ, గతంలో కొన్ని రాజకీయ పార్టీల్లో పనిచేసిన వ్యక్తులు కానీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి కూడా చాలా ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో మనం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత చాలా ఉంది అనేది